ఇది ఎందుకోసం అవుతుందో ఏమన్నా తెలిసిన ఆయన ఇది ఆయన కొడుకుకి ఏదో ఇబ్బంది వస్తే ఆయన మొక్కున్నాడు. ఏమని మొక్కున్నాడు? ఇది తగ్గిపోతే నేను నీకు అర్పణ చేస్తాను, అంటే ఈయన నేను బలి ఇస్తాను మొక్కు. ఆ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కొడుకుని బలి ఇవ్వాలి. కొడుకుని బలి ఇవ్వాలంటే ఎవరికైనా మనసు లేదు. ఎట్లా ఇవ్వాలి అనుకుంటే దేవుడు కళ్ళలోకి వచ్చి చెప్తున్నాడు, పోదే నువ్వేమి ఇవ్వకు, దీని బదులు గొర్రెపోతులు ఇచ్చేయకు సరిపోతాను. ఇంకా సరే అని తెల్లారి గొర్రెపోతులు ఇచ్చాడు. దానికి సరిపోయిందని చెప్తుండ్రాలు. ఇట్లా దేవుడు ఇట్లా చెప్పిట్టాడా అన్నది డౌట్ నాకు. దేవుడు అట్లా చెప్పిట్టాడా? దాన్ని నీ కొడుకుని ఏం వ్యక్తి దీన్ని అంటే ఇది ఎక్కడ ఏ శాస్త్రాల్లో ఎక్కడ లేని విషయం. ఇలా అదే ఒక అభూత కల్పన నడుస్తున్నది. ఖురాన్లో మొట్టమొదట 6000 అయ్యతులు ఉండేవి. 6000 అయ్యతుల్లో నుంచి ఇవి అంత కరెక్ట్ లేవేమో అని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇందులోంచి కొన్ని తీసేద్దామని అప్లోడ్ తీసేసి 2000 తీసేసారు. 4000 4000లో తర్వాత మళ్ళీ వచ్చినటువంటి జనరేషన్ 1400 సంవత్సరాల నుంచి మార్పు జరుగుతున్నది. మళ్ళీ వచ్చిన జనరేషన్ ఏం చేసింది, ఇంకా కొన్ని తీసేద్దామని చెప్పి మళ్ళీ 2000 తీసింది. ఇప్పుడు 8,000 అంటే 2000 అయితే లేవు. మరి అది ఖురాన్ పరమాత్మదే అయితే పరమాత్మ దాంట్లోకి వెళ్ళి ఒక్క వర్డ్ అన్న నువ్వు తీయనికే వీలుంటుందా? నీవేమో నేను తీయనికే భగవద్గీత నీకు తీయాలంటే వెళ్ళి భార్య నువ్వు తీస్తావేనా? డైరెక్ట్గా చెప్పింది భగవద్గీత. శ్రీకృష్ణుడు డైరెక్ట్ ఒక శరీరం ధరించి చెప్పాడు. జీసస్ డైరెక్ట్ కాదు, ఇదే కాపీ చేసేయండి. జీసస్ డైరెక్ట్ కాదు. జీసస్ ఎట్లా అంటే ఆయన చెప్పాడు ఒక మాట. జీసస్ పుట్టింది ఇజ్రాయెల్లో, కానీ చిన్న ఉన్నప్పుడు ఆయన బాల్యం అంతా అక్కడ గడవలే, లేడీగా ఆయన మళ్ళీ 30 సంవత్సరంలో ఆడికి వచ్చింది. మరి ఈ మధ్య కాలంలో ఎక్కడ పోయిందని అడిగినా. 30 ఏళ్ళకి వచ్చిండు కదా, వచ్చి 3 సంవత్సరాలే ఉన్నాడు ఇజ్రాయెల్లో. 3 ఏళ్ళు. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన కనిపించలే. సిలువ చేసిన తర్వాత పునరుత్థానం అందులో చూస్తే మళ్ళీ కనిపి ఎక్కడ పోయిండు ఆయన అంటే ఎవరు చెప్పలేదండి. బాల్యంలో అంటే 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చింటాను. వచ్చి భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలన్నీ తెలుసుకొని అదే ఇంత గొప్పగా ఉన్నాయి, ఇది కదా దేవుని యొక్క విధానం అని మన మహర్షులందరినీ కలిసి తెలుసుకొని మళ్ళీ ఆయన యూదుల దేశం ఇజ్రాయెల్కి వెళ్ళిపోయి అక్కడ దీన్ని ప్రచారం చేద్దామని ప్రారంభించినప్పుడు నేను దేవుని కుమారుణ్ణే అన్నాడు ఆయన. అసలు ఆయన సిలువ ఎందుకు వేసిన అంటే ఇక్కడ కారణం. అప్పుడున్న యూదుల రాజేసి అదే నువ్వు దేవుని కుమారుడు అని అనకు, అట్లంటే నువ్వు సిలువ వేస్తాను, నువ్వు పనిష్మెంట్ ఇస్తామంటే నేను దేవుని కుమారుడిని కానని ఎట్లంట. ఇప్పుడు నీవు ఉన్నావు, నీవెవరి కొడుకు అంటే ఏం చెప్తున్నా? బాలయ్య కొడుకుని కాదు. బాలయ్య ఎవరి కొడుకు? మల్లయ్య కొడుకు కాదు. మల్లయ్య ఎవరి కొడుకు? ఎల్లయ్య కొడుకు కాదు. ఇట్లా పోను ఎవడు మిగులుతాడు, ఎవడో